తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజే వందే మాతరం గేయ ఆలాపన వివాదానికి కేంద్ర బిందువైంది. జాతీయ గేయం ఆలాపన జరుగుతున్న సమయంలో ఎంఐఎం సభ్యులు సభను బహిష్కరించడం రాజకీయ దుమారానికి దారితీసింది. అధికారిక కార్యక్రమంలో వందే మాతరం వేదిక ఆలపించాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధన ప్రకారం సోమవారం ఉభయ సభల ప్రారంభంలో జయ జయ హే తెలంగాణ గీతం తర్వాత వందే మాతరం ఆలపించారు. వందే మాతరం ఆలపన మొదలు కాగానే ఎంఐఎం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మౌనంగా సభ నుండి బయటకు వెళ్లిపోయారు. అయితే యాకుత్పుర ఎమ్మెల్యే జాఫర్ హుసేన్, ఎమ్మెల్సీ మీర్జా రియాజుల్ హసన్ ఎఫెంది మాత్రం సభలోనే ఉన్నారు. మరో ఎమ్మెల్సీ మీర్జా అహ్మద్ బేగ్ గేయం పాడుతున్నప్పుడు తన కుర్చీలోనే కూర్చుండిపోయారు. పక్కన ఉన్న బీజేపీ సభ్యులు లేచి నిలబడాలని సూచించగా ఆయన కూడా సభ నుండి బయటకు వెళ్లడం గమనార్హం. తిరిగి జాతీయ గీతం జనగణమన ఆలాపన సమయంలో మజ్లిస్ సభ్యులంతా లోపలికి వచ్చారు. మజ్లిస్ సభ్యుల వైఖరిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తీవ్రంగా స్పందించారు. వందే మాత్రం ఆలాపన బహిష్కరించడం హేయమైన చర్య అని, వారి విధేయత ఎవరి పట్ల ఉందో దేశ ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు. పార్లమెంట్లో జై పాలస్తీనా అని నినాదాలు చేసిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదని ఆయన గుర్తు చేశారు. మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా మజ్లిస్ ఎమ్మెల్యేల తీరుపై మండిపడ్డారు. ఇది భారత మాత ఆత్మకు, జాతీయ గేయానికి జరిగిన అవమానమని, ఇటువంటి చర్యల్ని సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు.